గురించి మాట్లాడటానికి వచ్చారు మనతో పాటు పరచూరి రమ్య గారు. ముందు ఒకసారి పద్మశ్రీ గారి దగ్గరికి వెళ్దాం. పద్మశ్రీ గారు, మీరు ఒక బాధితురాలు. సో మీ మీద మిమ్మల్ని పెట్టిన టార్చర్ కూడా నేను గమనించాను. సో ఇక్కడ అది ఏ పార్టీ వాళ్ళు చేశారనేది ఇక్కడ పాయింట్ నేను రైట్ చేయదలుచుకోలేదు, కానీ బహుశా మిమ్మల్ని చంపేస్తామని కూడా వార్నింగ్లు ఇచ్చినట్టున్నారు కదా మీకు. ఎస్ అండి, అశోక్ గారు, అందరికీ నమస్కారం అండి. నిజంగానే మీరు ఈ రోజున ఈ డిబేట్ ని పార్టీలకు అతీతంగా తీసుకుంటానన్నప్పుడు ఇట్స్ అప్రిషియబుల్ అండి. నిజంగానే పార్టీలకు అతీతంగా ఈ సబ్జెక్ట్ మీద డిబేట్ జరగాలి. అండ్ పార్టీలకు అతీతంగా కేవలం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోం మంత్రి గారు, ఆ సెలబ్రిటీ అంటే లోకేష్ గారు, వీళ్ళ కుటుంబ సభ్యులే బాధితులు మాత్రమే కాదు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష తీర్చుకోవటానికో లేదంటే ఆధిపత్యం చెలాయించుకోవటానికో అధికారంలోకి రావటానికో చేస్తున్న సోషల్ మీడియా వార్ అనేది అది ప్రచారానికి ఉపయోగించుకోకుండా ప్రశ్నించే వారి పైన దాడి చేసే ఒక ఆయుధంగా ఉపయోగించుకోవటం అనేది చాలా దారుణంగా ఉంది. అంటే ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలి. సరే, శ్రీధర్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు, పోనీ ఆయన్ని టీడీపీ వాళ్ళు తిట్టారంటే అర్థం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న రమ్య గారు, స్వాతి గారు వాళ్ళు టీడీపీ తరఫున ఫైట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని వైసీపీ వాళ్ళు తిట్టారంటే అర్థం ఉంది. మధ్యలో జేఎస్పీ అంటే జనసేన పార్టీ వచ్చింది. మీరు ఒక నేషనల్ పార్టీలో కాంగ్రెస్లో ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు నాకు అదే అర్థం కావట్లా. మరి 2014 నుంచి కూడా ఎవరు అధికారంలో ఉన్నా కానీ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తా ఉంది ధైర్యంగా, ఎవరికి భయపడకుండా. ఎన్ని కేసులు పెట్టినా ముందు మేము ఉంటున్నాం కదండి. కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా, రాష్ట్రంలో మాకు ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా అనే సంబంధం లేకుండా ప్రతిదాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. మీరు అమరావతి రాజధాని ఇష్యూని తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంటే 3 రాజధానులు అని చెప్పిన తర్వాత అమాంతం రైతులు ఎప్పుడు ఇళ్లలోంచి బయటకు రానటువంటి వాళ్ళు, భూములు త్యాగం చేసినటువంటి రైతులు, ఆ మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతా ఉందని మాట్లాడారంతే. సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ సోషల్ మీడియా అటాక్ అనమాట. వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి నేతలే కాదు, సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరూ ఏదో ప్యాకాడ క్లబ్లు నిర్వహిస్తున్నారని లకారాలు మకారాలతో చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టినప్పుడు మాలాంటి వాళ్ళందరం కూడా వాళ్ళకి అండగా నిలబడి ప్రశ్నించినందుకు మా మీద అటాక్ చేశారు. ఎప్పుడు ప్రతిసారి అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, మన రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. అటువంటి రాజధాని అంశాన్ని మేము మాట్లాడి వాళ్ళకి అండగా ఉన్నందుకు, వాళ్ళ తరఫున ఉద్యమం చేస్తున్నందుకు మరి మా చంపటం ఏంటండి. డైరెక్ట్ గా ఫోన్ చేసి నాకు ఇప్పుడు 49 ఇయర్స్ సార్, మరి 2-3 సంవత్సరాలకు కూడా మరి 45+ వాళ్ళకి తల్లులు, వాళ్ళ సిస్టర్లు, వాళ్ళందరూ ఏజ్ నాది, రేప్ చేస్తావని చెప్పి చాలా చండాలంగా అంటే నా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అటాక్ చేయలేకపోయారు. కానీ నా ఫోటోగ్రాఫ్స్ అదే విధంగా మార్ఫింగ్ చేశారు చాలా సందర్భాల్లో ఇతర నాయకులతో, త్రిపుల్ గారితో, అదే విధంగా టీడీపీ నాయకులతో కలిపి నా ఫొటోస్ డాన్స్ చేస్తున్నట్టుగా అవన్నీ కూడా మార్ఫింగ్ చేసి నా ఫోన్ నెంబర్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పెట్టి నన్ను అటాక్ చేయమని, దారుణంగా చండాలంగా తిట్టమని, చంపేస్తామని చెప్పి ఫోన్లు చేసి నేను కొన్ని రోజులైతే అసలు ఫోన్ కూడా యూజ్ చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఆ రోజున విజయవాడ కమిషనర్ గా ఉన్నటువంటి అమరావతి రైతులకు సపోర్ట్ చేశారనే కారణంతోనేనా? ఎగ్జాక్ట్లీ సార్, అంతే. అప్పుడు నిజంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మద్దతుగా మహిళలందరూ రోడ్డు మీద కూర్చుని నోట్లో చీర కొంగులు ఇట్లా పెట్టేసుకుని బోరుని ఏడుస్తా ఉన్నారు. ఎందుకమ్మా అంటే అప్పుడు నాకు ఆ పోస్టులు చూపించారు వాళ్ళు. ఆ పోస్టులు అప్పటి వరకు నాకు సోషల్ మీడియా మీద ఇంత అవేర్నెస్ లేదు సార్. మాకేం పని, మేము కాంగ్రెస్ పార్టీ పెద్ద యాక్టివ్ గా కూడా లేము. అప్పుడు మిమ్మల్ని తిట్టింది ఎవరండి? ఏమన్నా చెప్పగలరా? అంటే మిమ్మల్ని ఏమని కామెంట్ చేశారు, మిమ్మల్ని ఎవరు తిట్టారు అనేది ఏమైనా చెప్పగలుగుతారా? అతను కూడా చాలా దారుణంగా పోస్టులు పెట్టాడు మహిళల పైన, నా పైన. అదేవిధంగా చాలా మంది సార్, వందలాది మంది. ఇప్పుడు ఏదో పేర్లు వింటున్నాం కదా, ఈ వర్రా అని, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, చాలా మంది సార్. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ యాక్చువల్లీ, బట్ ఎంటైర్ డీటెయిల్డ్ నాకు ఫోన్ కాల్స్ వచ్చినటువంటి లిస్ట్ కానీ, నాకు వచ్చినటువంటి పర్సనల్ మెసేజెస్, ఫేస్బుక్ లో నా ఫోటోలు పెట్టి వాళ్ళు తిట్టినవి కానీ, నన్ను బెదిరించినవి కానీ అన్ని విత్ ప్రూఫ్ నేను ద్వారకా తిరుమలరావు గారికి సబ్మిట్ చేశాను సార్ ఆ రోజున. మరి పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు తప్ప, ఇప్పుడు డీజీపీగా ఉన్నారు, మరి పర్సనల్ గా కలిసి ఆయనకి అనేక సందర్భాల్లో మరి స్పీకర్ గా ఆ రోజు అపాయింట్ అయినటువంటి మన తమ్మినేని సీతారాం గారు చాలా చండాలంగా సోనియా గాంధీ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారికి అటాక్ చేస్తూ అంటే రాజకీయంగా లంజత్వం అనే పదం ఎంత 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 చండాలమైనటువంటి పదం మనకు తెలియంది కాదు. ఆ పదాన్ని కూడా వాడితే నేను పర్సనల్ గా వెళ్ళి కంప్లైంట్ చేశాను. మరి ఏనాడు కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు, కనీసం విచారణకు కూడా పిలవలేదంటే ఎటువంటి పరిస్థితులు మేము
ఎదురు చూసామో, మేము ఎలా ఫేస్ చేసాం అనేది మాకు తెలుసు. అయినా గానీ మేము ఎక్కడ తగ్గలేదనుకోండి. కోర్స్ మాకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి, అండ్ మీడియా వాళ్ళు కూడా మీరందరూ కూడా చాలా సహకరించారు. మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు ఎప్పటికప్పుడు. మేము సేఫ్‌గా ఉన్నాం ఈ రోజున. మా మీద దాడి కూడా జరిగింది కదా! అమరావతి రైతులతో కలిసి మద్దతు ఇవ్వడానికైతే బస్సు మీద దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడతామని చెప్పి మమ్మల్ని అక్కడ రోడ్డు మీద అటకాయించి రాళ్ల దాడి చేసి తగలబెడతామని చెప్పి కూడా అప్పటి నందిగం సురేష్ గారు లాంటి వాళ్ళందరూ కూడా రౌడీలతో అటాక్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మేము ఓవర్‌కమ్ అయ్యాం సార్. గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేశాం. మేము అందరి మహిళా సంఘాలందరం కలిసి వెళ్లి యాహ్! రిప్రజెంట్ చేశాం. అనేక సందర్భాల్లో డీజీపీ గారైతే ఒక్క రోజు కూడా మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదండి. కనీసం మా సో బాధ అంటే అంటే చెప్పుకోవాలి అని. ఒకటి మీరు రియల్ సఫరర్ కాబట్టి ఆన్లైన్ సోషల్ మీడియా వేధింపులు, ఈ రకమైన హెరాస్మెంటు, ట్రోల్‌లో మీరు కూడా బాధితురాలు కాబట్టి ఒకటి చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు రైజ్ చేస్తున్న పాయింట్ కానీ, ఇందాక స్వాతిరెడ్డి గారు చెప్పింది కానీ, టోటల్‌గా దీనికి కన్క్లూజన్ అండి. అంటే నేనేమంటానంటే ఎవరు మొదలుపెట్టారు, ఎవరు చేశారంటే ఎవరు తక్కువ కాదు. ఇప్పుడు మీ పార్టీ తక్కువ కానీ, ఇప్పుడు ఇక్కడున్న అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరు తక్కువ కానీ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు బూతులతో తిట్టుకున్నారు. ఎక్కడ మొదలైంది అనేది ఎక్కడ కూడా చెప్పలేము. సో ఈ నేపథ్యంలో మీరు ఒక మహిళగా, ఒక బాధితురాలుగా దీనికి ఒక చరమగీతం పాడాలి కదా మనం. ఇప్పుడు అక్కడున్న రమ్య గారు ఉన్నారు. ఆవిడ మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారు అనేది మనందరికీ తెలుసు. సో అలాగే వైసీపీలో ఉన్న మహిళలు ఎంతమంది ఎలా సఫర్ అయ్యారు అనేది మనకు తెలుసు. సో ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతున్నాయి. ఇందాక స్వాతి గారు చెప్పినట్టు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది తలెత్తుకోలేక. దీన్ని సార్, కంట్రోల్ చేయలేమా అని. పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం కూడా మన భావోద్వేగాల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి సార్. ప్రజలు చూస్తున్నారు. మీడియా ద్వారా కూడా ఇవన్నీ బయటకు వెళ్తా ఉన్నాయి. సో వాళ్ళ అభిమానులు ఉంటారు, లేదంటే ఆ పార్టీ క్యాడర్ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోద్ది. మనం కూడా మాటలు అదుపులో పెట్టుకుని డిగ్నిఫైడ్ వేలో మనం దాన్ని మాట్లాడితే ఆ విధానపరమైనటువంటి అంశాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్తే, ప్రశ్నిస్తే బాగుంటుంది. కానీ మాబోటి వాళ్ళు మీరు ఎన్ని వీడియోలు చూస్తుంటారు, ఎన్ని ప్రొటెస్టులు చూస్తుంటారు. ఎక్కడ ఒక్క బూతు మాట గాని, అసభ్యకరమైనటువంటి భాషతో కానీ నేను ఏనాడు ఎవరిని సంబోధించలేదు. అయినా కానీ నాలాంటి దాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఏదేమైనా కానీ పార్టీలకు అతీతంగా సోషల్ మీడియాలో విధానపరమైనటువంటి అంశాలను ప్రశ్నిస్తే బానే ఉంటుంది. కానీ అట్లా మాట్లాడే వాళ్ళను కూడా అటాక్ చేసి చాలా చండాలంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి మరి చంపేస్తామని కూడా బెదిరించే విధానం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆఫ్ కోర్స్ యాక్షన్ తీసుకోమనండి. అట్ ద సేమ్ టైం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఎందుకు సార్ మొన్న ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద ఎవరో నా ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు వాట్సాప్ లో అని చెప్పి అతని ఫోన్ నెంబర్ పేరుతో సహా, నేను అప్పుడు ఆంధ్రాలో లేను, సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేశాను 14th June. రిపోర్ట్ చేసిన తర్వాత నాకు 10 రోజుల తర్వాత సైబర్ క్రైమ్ నుంచి కాల్ వచ్చింది. నన్ను మళ్ళీ డైరెక్ట్ చేశారు. మీరు కృష్ణా జిల్లాలో ఉంటారు కాబట్టి మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, తర్వాత నేను కంప్లైంట్ కూడా పంపించాను మా ఆత్కూరు పోలీస్ స్టేషన్ కి. ఇప్పటివరకు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. నేను ఆ పోస్టులు, ఆ పర్సన్ నేము అండ్ ఫోన్ నెంబర్ తో సహా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. నేను అడిగేది ఏంటంటే కేవలం అధికారంలో ఉన్నటువంటి నేతలను తిట్టారనో, వాళ్ళ కుటుంబ సభ్యులను అసభ్యకరంగా మాట్లాడారని చెప్పో మీరు చర్యలు తీసుకోవటం కాదు. ఈ రోజు పేపర్లు ఓపెన్ చేస్తే మీరు ఎంతసేపు వీళ్ళని ఈ సెలబ్రిటీల పేర్లు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. మేమందరం కూడా పొలిటికల్ పార్టీలు రిప్రజెంట్ చేస్తున్నాం. మరి సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? అనేక ప్రతిపక్ష పార్టీల్లో మహిళా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి